ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నా అనుభవంగా నేను చెప్తున్నాను. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని పరిచయం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు ఆర్టీసీలో పనిచేస్తూ చిన్ననాటి నుండి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఒక మంచి సాంఘిక నటులు, పౌరాణిక నటులు, తబలా మరియు డోలక్ వాయిద్యకారులతో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ గురించి మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. తేనె తెలుగు ఛానల్ వారికి నా యొక్క తరఫున ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. నా పేరు అంతోని. నేను ఏపీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గత ఒక 27 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. దాని ముందు 25 ఏళ్ళు నేను ఈ తబలా వాయిద్యంలో ఎన్నో చోట్ల ప్రోగ్రామ్ ఇచ్చి చేస్తున్నాను. ఈరోజు తేనె తెలుగు ఛానల్ వారు నన్ను సంప్రదించి నాకు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నాకు సంతోషంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం సార్. మరి మీలాంటి మంచి కళాకారుల్ని బాహ్య ప్రపంచానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నాం సార్. చాలా సంతోషం అండి. మరి ఈ తబలా వాయిద్యకారుడుగా లేదా రంగస్థల కళాకారులుగా కూడా మీరు ఎన్నో పాత్రలు వేసినారని తెలుసు. మరి రంగస్థలంలో మీ ప్రస్థానం ఎట్లాంటిది? రంగస్థలంలో అంటే ప్రత్యేకంగా నేను కడపలో 6వ తరగతి చదివినప్పటి నుంచి కూడా అక్కడ స్కూళ్ళల్లో, కాలేజీలలో డ్రామాలు వేసుకుంటూ వచ్చాను. ముఖ్యంగా నాకు అక్కడే నాకు యొక్క రంగస్థలము యొక్క రంగ ప్రవేశం జరిగింది చిన్న వయసులోనే. దగ్గర అప్పుడు 6వ తరగతి చదివేటప్పుడు అప్పటి నుంచి నాకు ఈ రంగస్థలంలో వచ్చింది. నేను ఇక్కడికి 1982లో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ నా చదువు అంతా కడపలో చదివినాను. సెయింట్ డాన్ బోస్కో ఇన్స్టిట్యూట్ లో అక్కడ 15 ఏళ్ళు చదివి 1982లో నేను ఇక్కడికి అనంతపురం వచ్చినప్పుడు ఇక్కడ కూడా పౌరాణికులుగా నాకు కొంచెం అవకాశం వచ్చి చిన్న చిన్న పాత్రలు పౌరాణికలో చేసుకుంటూ వచ్చాను. అదేవిధంగా సాంఘిక నాటకాల్లో కూడా నేను చేసుకుంటూ వచ్చాను సార్. ఇవి చేసుకుంటూ రంగస్థలంలో వేసిన పాత్రలు ఏమి సార్? రంగస్థలంలో చాలా తక్కువ సార్. ఈ ఎక్కువ ఈ దాన్ని ఏమంటే డ్రామాది సత్యచంద్ర డ్రామాలు ఎక్కువ నేను అది పాత్ర చేస్తూ ఉంటుంది. జనార్దన పాత్ర ఎక్కువ అదే ఎందుకంటే నాకు పద్యాలు రావు కాబట్టి నాకు అదే బాగా మంచి పేరు తెచ్చింది. ఒక మంచి ఆశ. నేను ఎక్కువ జోక్ యాక్టర్ గా చేస్తుంటాను. రంగస్థానంలో గాని లేక సాంఘిక నాటకంలో కూడా నాకు ఎక్కువ ఆశ ఎక్కువ ఇస్తారు కాబట్టి ఆ పాత్రనే నాకు ఎక్కువ ఇస్తారు. ఆ విధంగా చేసుకుంటూ వచ్చాను సార్. నాకు ఉద్యోగం రాకుండా నేను చేస్తూ ఉంటుంది. నాకు 1998లో ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు నేను కొంచెం సైడ్ అయిపోయినాను ఈ తబలా. దానికి ముందు నేను దగ్గర 30 ఏళ్ళు ఈ యొక్క తబలా వాంచుకుంటూ అనేక రకాల డ్రామాలు అయితేనేమి, హరికథలకు వచ్చే డ్రామాలకు, సాంఘిక నాటకాలకు, పౌరాణిక నాటకాలకు, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి క్లాసికల్ డాన్సులు కూడా నేను వాంచుకుంటుని. అదేవిధంగా
ఒక విధంగా నేను కూడా ఆ. అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా ఆ. నేను చందు డాన్స్ మాస్టర్ ఆయన చనిపోయారండి. ఆహా. ఆయన నేను ఒక స్కూల్లో ఆయన డాన్స్ మాస్టర్ గా నేను తబలా ఇన్స్పెక్టర్ గా పనిచేసినాము. ఆహా. ఆయన మృదంగం కూడా వాయించేవాళ్ళు. ఆ. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆయనతో నువ్వు కూడా ఆ డాన్స్ క్లాస్ మెయింటైన్ చేయి నేను పోతానప్పుడు అప్పుడు నాకు అక్కడ డాన్స్ నేర్చుకునే అవకాశం వచ్చింది. ఆ. అక్కడ డాన్స్ పిల్లలకు డాన్స్ చెప్పిస్తూ నేను కూడా ఆ. చాలా డాన్సులు ఎక్కువ జానపద కంపోజింగ్ చేసేవాళ్ళం. డాన్స్ ఓకే ఓకే. జానపద డాన్సులు క్లాసికల్ తక్కువ, ఆహా. ఎక్కువ జానపద కంపోజింగ్ చేసి ఆహా. దాంట్లో కూడా కొంచెం అనుభవం ఉంది సార్. సంతోషం సార్. మరి ఈ సందర్భంగా మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. మా తల్లిదండ్రుల పేరు తల్లి పేరు అంతోనమ్మ, మా నాన్న పేరు చిన్నప్ప. చిన్నప్ప. అవును సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెట్టు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి మతాలు వేరైనా ఆచారాలు వేరైనా దేవుడు ఒక్కడే అనేటువంటి ఒక పాటిస్తాను చేస్తారు. చాలా సంతోషం. నేను చర్చిలకైతేనేమి గుళ్ళకు కానీ ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి నా యొక్క తబలాను వాళ్ళకి సహకరించి వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకొని వచ్చాడు. ఎక్కడ నాకు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి ఎక్కడ నేను నా లైఫ్ లో ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఇచ్చినంత మనం తీసుకున్నంత అది నాది ఆ యొక్క సేవ ఫలితమే ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చిందని నాకు నమ్మకం. సంతోషం. మరి ఈ తబలాను ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరు? ఈ తబలా అంటే ఫస్ట్ నేను ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో వాయించేవాడిని. నేను కడపలో అక్కడ 6వ తరగతి చర్చిలో మా ముందు 5 years కోర్స్ అనమాట టెక్నికల్స్ లో జాయిన్ అయినాను. ఆ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేసి డాన్ బోస్కో ఐటీ, సెంట్ డాన్ బోస్కో ఐటీ. అది 5 years కోర్స్ అనమాట. మేము ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే 3rd year 4th year వాళ్ళు వాయించేవాళ్ళు చర్చిలో. వాళ్ళని చూసుకొని నేను ఫస్ట్ సింగర్ గా సెలెక్ట్ అయినాను చర్చిలో. సింగర్ పాట అక్కడ సైడ్ లో చూస్తుంటే ఈ తబలా వాయిద్యాలు అది చూస్తుంటే తబలా మీద నాకు కొంచెం దాని మీద మనసు పుట్టింది. అరే తబలా ఎందుకు వాయించకూడదు, ఈ పాట ఎప్పుడు పాట పాడుకుంటా తబలా వాయిస్తాము బాగుంటుంది అంటే తబలా అట్లా తబలా వాయిస్తూ గిటార్ కళ్ళు చూసినాను. గిటార్ వాయించుకున్నా అది కూడా కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేసాను. గిటార్ అయిన తర్వాత ఈ స్టెప్స్ డ్రమ్స్ దాని గ్యాస్ డ్రమ్స్ అనేవారు అది చూసిన అది ఇది నేర్చుకుంటూ దాంట్లో కూడా చేసుకున్నాను. మొత్తం ఈ 5 years లో తబలా గిటారు గ్యాస్ అంటే వితౌట్ మాస్టర్ వాళ్ళ ఐడియాకి వాయించేవాళ్ళు. మా ముందు పేర్చేవాళ్ళు వాళ్ళని చూసి నేను ఐడియాకి వాయించేవాళ్ళు. ఇట్లా వాయించండి ఇట్లా వాయించారు తప్ప వితౌట్ మాస్టర్ అనమాట. ఐడియా ప్రకారం వాయించుకుంటారు. అంటే సొంత సాధన ఎక్కువ చేసిన సొంతంగా అప్పుడే వాయించేవాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1982లో మా మొదటి గురు ఏఎస్ రాయుడు గారని ఆయన మొన్ననే ఒక 5 months బ్యాక్ చనిపోయారు. ఆయన నాకు మొదటి గురువు. నాకు రెండో గురువు వచ్చేసి శంకర్ గారని మా రామస్వామి వాళ్ళ కులమే. ఆయన రెండో మాస్టర్. నాకు మూడో మాస్టర్ బాబు సింగ్ అని ఆయన నాకు ఎగ్జామ్ రాసే దాంట్లో థియరీ చెప్పే దాంట్లో నాకు ఆయన సహకరించినారు. కాబట్టి ఆయన నాకు గురువు ఉన్నట్టుగా ఆయన మూడో గురు గారు మల్లికార్జున్ అని ఫ్రమ్ బెంగళూరు. ఆయన ఈ ఊరే అక్కడ సెటిల్ అయినాడు. నాకు టోటల్ గా 4 గురువులు ఉన్నట్టు సార్. వాళ్ళ 4 గురువుల ఆశీర్వాదం వల్ల చేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా లాస్ట్ గురువు గారు రామస్వామి గారు ఇక్కడ నన్ను అక్కడక్కడ మంచి క్లాసికల్ ప్రోగ్రామ్ తీసుకొని పోయి ఆయనతో జతలో మమ్మల్ని వాంచిపించి నన్ను కూడా ఆయన వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చింది. పరిచయం మొత్తానికి ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయింది కూడా కళామ తల్లి సేవలో వదులుకోండి సార్. ఉద్యోగమైన వదులుకుంటాను ఇప్పటికి. ఇది మర్చిపోవచ్చు అంత ప్రాణం అండి. పొద్దున్నే దేవుని ఫోటో కానీ ఇది చూస్తాం తలాపను పక్కనే పెట్టుకుంటాం. ఎందుకంటే మానవుని దగ్గరికి చేసేది సంగీతమే. మానసిక ఆనందాన్ని ప్రశాంతతను కలిగించి మన ఆనందపడుతూ మనం చూసే ప్రేక్షకులు ఆనందపరిచి ఆ యొక్క శక్తి ఉండేది యొక్క సంగీతం ఉన్నది సార్. ఇంకోటి దైవానికి దగ్గర చేసేది సంగీతమే. ఎవరైతే సంగీతంలో వాళ్ళు నేర్చుకుంటుంటారే చెడు మార్గానికి దూరంగా ఉంటారు. అవును.
ఎప్పుడు ఎక్కువ సంగీతంలో గడిపితే వాళ్ళు దైవాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. దైవుని పాటలు పడతారు కాబట్టి ఏ చిన్న తప్పు చేసినా మనసు చెప్తుంది, తప్పు చేస్తున్నారు, ఇది తప్పు అని. సంగీతంలో ఎవరైతే సాధన చేసుకుని దాని మీద ఉంటారో వాళ్ళంతా మంచి హృదయం కలిసిన వాళ్ళే ఉంటారు. మంచి హృదయం కలిగిన వాళ్ళే ఉంటారు. 100కి 85% మంచి వాళ్ళు ఉంటారు. అక్కడ 15% అయితే 85% మంచి హృదయము, సాయం చేసే గుణము, ఒకరు భారత భక్తులు లేకుండా పోయి సాయం చేద్దాం, ఈ యొక్క గుణాలు ఎక్కువ ఊరుకుంటాయంటే కళాకారునికి ఉంటాయి. నేను గంట పదంగా చెప్తాను. కళాకారునికి ఆ యొక్క మంచి మనసు ఉంటుంది. ఈ విషయాన్ని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నా అనుభవంగా నేను చెప్తున్నాను. సంగీతం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మంచి నడవడికతో ఉంటారు, చెడు మార్గం పోరు. ఇవన్నీ దేవుడు వాళ్ళకి సహకరిస్తారు అన్నమాట. ఎప్పుడు దేవుని సన్నిధానం, దేవుని పాటలు పాడు, దేవుని ప్రోగ్రాం పాడేది, హరికథ అంటే అన్ని దేవుని పాటలు పడతారు, డ్రామాలు అంటే ఇది ఉంటారు. కాబట్టి ఎప్పుడు మేము దేవుని సేవ చేసినట్టే ఉంటాం. కాబట్టి మాకు మంచి మనసు మాకు దేవుడు ఇస్తాడు అనే నమ్మకం మేము కూడా మంచిగా. చాలా సంతోషం. కరెక్ట్ సార్, అసలు మీరు మంచి విషయం చెప్పినారు. మరి మీరు మా ప్రేక్షకులకి ఒక మంచి పాట పాడుతూ మీ వాయిద్యాన్ని వినిపిస్తే వినాలని ఉంది. మొట్టమొదటిగా ఒక లైట్ క్లాసికల్ పాట, అదిగో అల్లదిగో అంటూ మీకు పాడి అదిగో అల్లదిగో శ్రీహరివాసము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. అది వెంకటాచల అదిగో నాథము, అదిగో బ్రహ్మాదుల తపురూపము, అది వెంకటాచల అదిగో నాథము, అదిగో బ్రహ్మాదుల తపురూపము, అదిగో నిత్య నివాస అఖిలమునులకు, అదిగో నిత్య నివాస అఖిలమునులకు, అది చూడుడు అది ముక్కుడు, అది చూడుడు అది ముక్కు ఆనందమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదిగో అల్లదిగో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము. లాస్ట్ చరణం గుర్తుకు రాలేదు. చెంగట నల్లదిగో సరే. అది అలాగే మరొక పాట, ఘంటసాల పాట, మరొక ఘంటసాల పాట పాడాలని మీ ముందు ఆశపడుతున్నానండి. ప్రేమనగర్ చిత్రంలో పద్మశ్రీ ఘంటసాల గారు పాడిన పాటను పాడి మీకు వినిపిస్తాను. ఏట తేట తెలుగులా, ఏట తేట తెలుగులా, పిల్లవారి వెలుగులా. చాలా సంతోషం సార్, చాలా చక్కని పాట, నిజంగా నాకు ఇష్టమైనటువంటి పాట. చాలా బాగా పాడినారు. మరి ఈ పాటలు పాడేటటువంటి దాంట్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా సార్? నేను ఫస్ట్లో నేను అక్కడ చదివేటప్పటి నుంచి కూడా ఫస్ట్ సింగర్గానే సెలెక్ట్ అయినా. చర్చిలో కానీ ఇక్కడ బయటకు వచ్చినాక కూడా ఇంకా పాటలు ఎక్కువ పాడేవాడిని. కాబట్టి ఆ ప్రోగ్రాంలలో కూడా అప్పుడప్పుడు ఒక 3-4 సాంగ్స్ నాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. నా శిష్యులు తబల మీద కూర్చోబెట్టి నేను పాడేవాడిని. దగ్గర దగ్గర ఇప్పటికి వచ్చేసి 150 మంది శిష్యులు, 150 మంది. అక్కడ నేను తాడిపత్రిలో 15 ఏళ్ళు పనిచేసాను. తాడిపత్రి డిపోలో అక్కడ సుమారు 20 మంది నేర్చుకున్నారు. దాని తర్వాత ఇక్కడ కూడా వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో సత్యసాయి కాలేజీ ఇక్కడ ధర్మవరంలో, అక్కడ అమ్మాయిలకు ట్రైనింగ్ వీక్లీ 2 క్లాసెస్ తీసుకుంటాను సార్. ఇక్కడ ఈ అనంతపురం ధర్మవరం ఆర్టీటీ ఆఫీస్ పక్కన సత్యసాయి కాలేజ్ పీజీ, అక్కడ వీక్లీ 2 క్లాసెస్ తీసుకుంటా. అమ్మాయిలు నేర్చుకుంటారు తబలా, డోలకు. ఫస్ట్ లో అయితే కాంగో డ్రమ్స్ కూడా నేర్చుకునే వాళ్ళు, గిటార్ నేర్చుకునే వాళ్ళు,
డక్కి నేర్చుకునే వాళ్ళు, డోలకు, తబలా ఇన్ని వాద్యాలు నేర్చుకున్నారు. ఇప్పుడు కేవలం తబల డోలకు మాత్రం నేర్చుకుంటాను. అక్కడ దగ్గర 30 ఏళ్ళ నుంచి నేను అక్కడ ఇస్తుంటారు, అమ్మాయిలు ఇస్తుంటారు, డిపార్ట్మెంట్ తరఫు కాకుండా ఈచ్ ఒక అమ్మాయిలు ఇస్తుంటారు. అలా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది సార్. ఏ చిన్న ప్రోగ్రాం జరగని అంతోని పిలిచండి, ఆయన అయితే అన్ని విధాలుగా ఒక డ్రామా రూపంలో కానీ చేపిస్తాడు. ఒకవేళ ఆర్టీసీ పథకాలు ఉంటాయి కదా, నవ్య కార్డు, సీజన్ కార్డు, ఇటు అడిగి దాన్ని కూడా నేను చిన్న చిన్న ప్లేయర్లు తయారు చేసేవాడిని. దాని తరఫున ఏదైనా పాటలు ఉంటే పాటకు డ్యాన్స్ కంపోజింగ్ చేసేవాడిని. ఈ విధంగా నన్ను ఒక ఆర్టిస్ట్ కూడా బాగా ప్రోత్సహించింది. ఇప్పటి వరకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ ప్రైజ్ 4 ఎండీలతో ఇప్పుడు అవార్డు తీసుకున్నాను. 4 ఎండీలు మారినారు, 4 ఎండీలతో అవార్డు తీసుకున్నాను. వేసుకొని ఇంకా చిన్న చిన్న ఆఫీసర్లు కళాకారునిగా వాళ్ళ నుంచి ఫస్ట్ ప్రైజ్లు తీసుకొని చేసేది. మొత్తం అంతా విశాఖపట్నం కానీ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు ఇట్లా మొత్తం అన్ని డిస్టిక్లు అంతా మా డిపార్ట్మెంట్ తరఫున ఇయర్లీ వన్స్ కల్చరల్ ఆర్ట్స్కో ప్రోగ్రామ్ అని చేసేవారు. ఆర్ట్స్కో ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ వచ్చేవారు. అప్పుడు మనకు ఇంకా హైదరాబాద్ కలిసి ఉంది. ఉండొచ్చు సార్, హార్మోనిస్ట్ చాలా మంచి ఉన్నారు సార్. ఎంతమంది మహానుభావులు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అంతా రిటైర్డ్ అయినారు సార్. అప్పుడు అంతా యువకులు వచ్చినారు, పర్మనెంట్ గా ఉన్నారు. నాది కూడా అయిపోయింది. 58 years అయితే 2 years అవుతుంది నేను రిటైర్డ్. మళ్ళీ ఈ జగన్ గారు మళ్ళీ ఒక 4 years పెంచినారు కాబట్టి నేను ఇంకా 2 years ఇంకా డిపార్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఈ కళారంగంలో బాగా మంచి పేరు తెచ్చుకున్నారు డిపార్ట్మెంట్. దేవుని వల్ల, గురువుల ఆశీర్వాదం వల్ల పేరు తెచ్చుకున్నాను. మీ కుటుంబంలో ఎవరైనా కళాకారులు ఉన్నారా? మా కుటుంబంలో అంటే మా తాత హార్మోనియం వాయించేవాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్. మా తాత రామయ్య, మా తాత పేరు రామయ్య. ఆయన హార్మోనియం వాయించేవాళ్ళు గుంటకల్లో. ఆయనది నాకేమైనా వచ్చిందేమో అనుకుంటున్నా. ఆ వంశం నుంచి నాకు వచ్చింది. మా అమ్మ దించదు, వరుస ఫ్యామిలీ వరుస అంటారు కదా, మీకు ఉంటారా ఎవరన్నా మీ వాళ్ళు ఉంటారు, ఆ గాలి నీకు సోకింది అట్లా అంటారు కదా, ఆ విధంగా నాకు వచ్చిందేమో అది. నా తర్వాత ఇంకెవరు లేరు సార్. శిష్యులను తయారు చేసిన మా ఫ్యామిలీలో ఎవరు వచ్చేది కదా. నాకు 2 బిడ్డలండి, 2 బిడ్డలు పెళ్లి చేసినాను. ప్రస్తుతానికి శేష జీవితం దగ్గర 62 ఏళ్ళు అయినాయి కాబట్టి ఇంకా 2 years ఎట్లా దేవుని వల్ల శక్తి ఇచ్చే ఆ 2 years కూడా కంప్లీట్ చేయాలని కోరిక ఉంది. దేవుని చిత్తం అయితే ఇంకా లేకుంటే రాసిచ్చి ఇంటికి అడుగుతున్నామని శిష్యులు చెప్పుకుంటా ఈ విధంగా సంగీత సేవలు గడపాలని నా యొక్క కోరిక సార్. అంతే ఏం లేదు. మరి దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాం. శేష జీవితాన్ని చాలా ఆనందంగా ఈ కళామ తల్లి ఒడిలోనే మీరు ఆనందంగా గడపాలని కోరుకుంటాం సార్. ఎంతో మంది శిష్యులు తయారు చేయాలని కోరుకుంటాం. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిన్న ప్రశంస. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, మీరు ఈ తేనె తెలుగు కల్చరల్ ట్రస్ట్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు సార్. మేము ఎప్పటికీ మర్చిపోలేము. నేను నాకు చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం నేను ఛానల్ ద్వారా నేను కూర్చొని చేసి ఎవరు వచ్చినా వద్దనేవాడిని కాదు. నేను ఆ స్థాయికి ఎదగలేదు, వద్దులేండి నేను చిన్న చూద్దామని. ఏమో మా రామస్వామి గారు రాండి, ఆ మాస్టర్ వస్తున్నారు తెలుగు ఛానల్ అంటే ఒప్పుకున్నా. నేను ఎక్కడ ఇది లేదు సార్, నాకు అర్హత లేదని నేను భావించాను. అవును సార్, మంచి రోజు మీతో కలిసే అవకాశం మాకు కలిగినందుకు నిజంగా దేవునికి కృతజ్ఞతలు. ఓకే సార్. మా దేవుని గురించి చర్చి తరఫున మా దేవుని కూడా ఒకటి పాట పాడాలి సార్. గోధుమపం ద్రాక్షపానం యేసురాజు వరములే, అతని దేహం ఆతిరు రక్తం వాటి వెనుక రూపములే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
యేసురాజు వరములే మా పితరులను మన్నా తినియు మరణంబును సర్వి చూచిరి మా పితరులను మన్నా తినియు మరణంబును సరి చూచిరి లోకమునకు జీవమోసకు నీకే రక్షకరావయ్యా రుజుమాపం రక్షపారం యేసురాజు వరములే అతని దేహం అతిరు రక్తం వాటి వెనుక రూపములే. నిజంగా సర్వమాన సౌభ్రాతృత్వం అంటే ఇదేనేమో. ప్రతి ఒక్కరూ మన ప్రేక్షకులు కూడా ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా అందరూ సమానమే, అందరూ దేవుడు ఒక్కడే అనేటువంటి ఆలోచనతో మన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని నేను కోరుకుంటాను. ఎటువంటి విమర్శలు ఆ క్రిస్టియన్ హిందువులా ఇవన్నీ మనకు అవసరం లేదు. మన టాలెంట్ మనం నమ్ముకున్నటువంటి దేవుడు అందరికీ కూడా ఆలోచనతో ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా చిన్నపుచ్చకుండా గౌరవించాలని కోరుకుంటూ, సరే సార్ మా ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం. థ్యాంక్ యూ. ఓ కలామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ఛానల్ కోరుకుంటుంది. తప్పకుండా ప్రేక్షక దేవులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరి కలాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.